ప్రభునామమున మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్రమంగా దేవుని వాక్యాన్ని చదవండి, క్రమం తప్పకుండా ప్రార్థించండి. అది మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేడు ప్రభు మనకిచ్చేటువంటి దేవుని మాట 119వ కీర్తన 9వ వచనములోని మాట. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు తమ నడతను ఎలా శుద్ధిపరుచుకుంటారు అన్నటువంటి ప్రశ్నకు జవాబుగా ఇక్కడ దైవజనుడు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని వాక్యమును వారు క్రమంగా చూచుకొనడం ద్వారా తమ నడతను వారు శుద్ధిపరుచుకుంటారు అని చెప్పారు. యవన బిడ్డల యొక్క జీవితంలో వారు ప్రభువుకి మహిమకరమైనటువంటి వారుగా జీవించాలన్నా, ప్రభువుని హత్తుకొని జీవించాలన్నా దేవుని వాక్యము వారి జీవితాన్ని క్రమపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది. దేవుని వాక్యములో ఉన్నటువంటి యవన బిడ్డలు కూడా అనేకమైన పాపములను ఎదుర్కొన్నారు. కానీ ఆ పాపముల నుండి వారు బయటపడడానికి కారణము దేవుని నడిపింపు అన్న సత్యమును మనము మర్చిపోరాదు. యేసేబును అతని యజమానురాలు పాపం చేయడానికి ప్రేరేపించింది, కానీ ఆమె ఎదుట నుండి అతడు ఆ పాపమును చేయకుండా బయటపడడానికి కారణము యేసేబుతో దేవుని సన్నిధి ఉందని గ్రహించడం వలనే. అలాగనే దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడి దేవునికి దగ్గరగా మీరు జీవించాలంటే క్రమంగా దేవుని వాక్యమును మీరు చదవడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. మీ హృదయంలో ఉన్నటువంటి పాపమంతా కూడా బయటకు వెళ్ళి దేవునికి మహిమార్థమైన బిడ్డలుగా మీరు జీవించగలరు. కిందనే ఇంకొక చక్కటి వాక్యం ఉన్నది, గమనించండి. 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. దేవా, నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. మీ హృదయములు దేవుని వాక్యాన్ని ఉంచుకొనండి. ఆ వాక్యమైన యేసుని మహిమపరచండి. ప్రార్థించుకుందాం. గరుడా, నీ బిడ్డలు నీకు మహిమకరమైన వారుగా జీవించే భాగ్యము దాయిచ్చమని, వారి హృదయములో నీ వాక్యమును సమృద్ధిగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభునామమున మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్రమంగా దేవుని వాక్యాన్ని చదవండి, క్రమం తప్పకుండా ప్రార్థించండి. అది మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేడు ప్రభు మనకిచ్చేటువంటి దేవుని మాట 119వ కీర్తన 9వ వచనములోని మాట. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు తమ నడతను ఎలా శుద్ధిపరుచుకుంటారు అన్నటువంటి ప్రశ్నకు జవాబుగా ఇక్కడ దైవజనుడు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని వాక్యమును వారు క్రమంగా చూచుకొనడం ద్వారా తమ నడతను వారు శుద్ధిపరుచుకుంటారు అని చెప్పారు. యవన బిడ్డల యొక్క జీవితంలో వారు ప్రభువుకి మహిమకరమైనటువంటి వారుగా జీవించాలన్నా, ప్రభువుని హత్తుకొని జీవించాలన్నా దేవుని వాక్యము వారి జీవితాన్ని క్రమపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది. దేవుని వాక్యములో ఉన్నటువంటి యవన బిడ్డలు కూడా అనేకమైన పాపములను ఎదుర్కొన్నారు. కానీ ఆ పాపముల నుండి వారు బయటపడడానికి కారణము దేవుని నడిపింపు అన్న సత్యమును మనము మర్చిపోరాదు. యేసేబును అతని యజమానురాలు పాపం చేయడానికి ప్రేరేపించింది, కానీ ఆమె ఎదుట నుండి అతడు ఆ పాపమును చేయకుండా బయటపడడానికి కారణము యేసేబుతో దేవుని సన్నిధి ఉందని గ్రహించడం వలనే. అలాగనే దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడి దేవునికి దగ్గరగా మీరు జీవించాలంటే క్రమంగా దేవుని వాక్యమును మీరు చదవడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. మీ హృదయంలో ఉన్నటువంటి పాపమంతా కూడా బయటకు వెళ్ళి దేవునికి మహిమార్థమైన బిడ్డలుగా మీరు జీవించగలరు. కిందనే ఇంకొక చక్కటి వాక్యం ఉన్నది, గమనించండి. 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. దేవా, నేను నీ ఎదుట
పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అన్నారు. మీ హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకొనండి. ఆ వాక్యమైన యేసుని మహిమపరచండి. ప్రార్థించుకుందాం. గరుడా, నీ బిడ్డలు నీకు మహిమకరమైన వారుగా జీవించే భాగ్యము దాయిచ్చమని, వారి హృదయంలో నీ వాక్యమును సమృద్ధిగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.